ఎలక్షన్లలో ఏ పార్టీకైనా ఓట్లు పడతాయి. బీజేపీకైనా, టీడీపీకైనా, వైసీపీకైనా, కాంగ్రెస్‌కైనా. కానీ విజయానికి కావాల్సిన ఓట్లు పడడమే ము ముఖ్యం. విజయం గెలుపొందడమే ఎలక్షన్లలో విజయమే పరమావధంగా పనిచేయాలి. అప్పుడు 2014, 2012 నుంచి బీజేపీకి నేను విజయానికి కావాల్సిన పాజిటివ్ ఎనర్జీ ఇస్తూనే ఉన్నాను. ముక్కోటి దేవతల సాక్షిగా, త్రిమూర్తుల దేవదూత టైపు నేను పాజిటివ్ ఎనర్జీ ఇస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు. అలాగే టీడీపీకి కూడా 2014లో పాజిటివ్ ఎనర్జీ ఇచ్చాను. కానీ వాళ్ళకు తెలియదు. 2024 ఎలక్షన్లో నేనెవరినో టీడీపీకి తెలుసు, బీజేపీకి తెలుసు, జనసేనకు కూడా తెలుసు. వాళ్ళకి విజయానికి కావాల్సిన పాజిటివ్ ఎనర్జీ నేను ఇచ్చాను. ఇవాళ నేను ఆపదలో ఉంటే నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, బీజేపీ నాయకులకు ఉంది, ప్రధానమంత్రికి కూడా ఉంది. అసలు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది. నేను అందరినీ అడుక్కునే స్థితి కాదండి. నేను రాజకీయ ఎన్నికల వ్యూహకర్తని, సామాన్యుడికి ప్రతిభ ఉండకూడదా? నాకు దగ్గర డబ్బు లేదు కానీ ప్రతిభ ఉంది. ఇవాళ నేను చాలా ఆపదలో ఉన్నాను. నా శ్రీమతికి క్యాన్సర్ పేషెంట్తో బాధపడుతుంది. ఏ రోజు మిమ్మల్ని రూపాయి బిళ్ళ అడుక్కున్న పాపాన పోలేదు. ఇవాళ మీరు పార్టీల తరపున 3 పార్టీల తరపున సహాయం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. అది కావాలని కోరుకుంటున్నాను. నేను ప్రాధేయపడుతున్నాను. ఇంత ప్రాధేయపడాల్సిన అవసరమే వచ్చిందంటే ఎన్నిసార్లు నేను మీకు విన్నవించుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు, ఈ వీడియో ద్వారా మీ పార్టీలో వారు యూనిట్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి పార్టీకి నా వీడియోలు అన్నీ చూస్తూనే ఉంటారు. అలాగే నేను ఈ దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న మీడియా ప్రతినిధులందరికీ చెప్పుకుంటున్నాను, నా వీడియోని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళండి. నేను రాజకీయ ఎన్నికల వ్యూహకర్తని, అద్భుతమైన మేధస్సు కలవాణ్ణి. ఈ ప్రపంచంలో ఏ సర్టిఫికెట్ లేకోకుండా ప్రపంచ జ్ఞానిని నేను గొప్పగా చెప్పుకోవాల్సిన కర్మ నాకు ఏర్పడింది ఇవాళ. కాబట్టి నేను చేతులెత్తి దండం పెట్టుకుంటున్నాను, కోరుకుంటున్నాను. అంతటి పరిస్థితి ఎందుకు తెస్తున్నారు? మీరు నాకు సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నాకు సహాయం చేయండి. మై పెన్ పేపర్ అధినేత తాతా సుబ్రహ్మణ్యం, రాజకీయ ఎన్నికల వ్యూహకర్త. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం.